హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీమతి కుమారి తెలుగు ఆడియో స్టోరీస్. 18 భాగాల లింకును డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఈరోజు ఓ ప్రేమ నిన్ను చేరుకోగలన పార్ట్ 19. అక్షర కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల తను ఏమీ చెప్పలేదు, కానీ అక్షరాకి మీరందరి తెలుసు. అయినా అక్షర అప్పుడు నాకేమీ చెప్పలేదు. మాకు అక్షర చేసిన మేలు అంతా ఇంతా కాదు. ఆమెను తలుచుకుని రోజు లేదు. దీపకైతే మరుజన్మ ప్రసాదించిన తల్లిలా భావిస్తుంది. అలా అక్షర కోసం వెతికాను, ఆమె దొరకలేదు. నీకోసం వచ్చాను. అప్పటికే నువ్వు అమిత జీవితంలోకి వెళ్తున్నావని, మీకు త్వరలోనే పెళ్ళి అని తెలుసుకున్నాను. అయినా కానీ మీ అమ్మను నాన్నను ఒప్పించి నిన్ను చేసుకోవాలి అన్న ఆలోచనలో ఉన్న నాకు, మీ ఇద్దరికీ చిన్నతనంలోనే పెళ్ళైనది అని, అందుకే అమిత్ నిన్ను చేసుకుంటున్నాడు అని తెలిసి ఎంతో వేదనతో వెనకకు వెళ్ళాను. అప్పుడు అమిత్కి నీకు పెళ్లి చిన్నతనంలో జరగకుండా ఉంటే వేరేలా ఉండేది. మీ అమ్మని నాన్నని ఎలా ఆయన ఒప్పించి నిన్ను పెళ్లి చేసుకుందును. నాకు అక్కడే నిరాశనే ఎదురైంది, కానీ నీపై ప్రేమను మాత్రం తుంచుకోలేకపోయాను. మీ అమ్మ సరోజ నిన్ను అమిత్ బిడ్డకి తల్లిని చెయ్యాలి అన్నప్పుడు దీప నాకు వెంటనే ఫోన్ చేసింది. నీకు పెళ్లి కాలేదు, అమిత్ వేరే ఎవరినో పెళ్లి చేసుకున్నాడంట, అవని వదినను ప్రేమించలేదంట, అమిత్ అన్న ప్రేమించిన అమ్మాయి అవని కాదంట, కానీ సరోజ అత్త ఇలా చేస్తుంది అన్నా అని నాకు చెప్పినప్పుడు, నీకు పెళ్లి కాలేదు అని తెలిసి మీ అమ్మ చేస్తున్న దరిద్రపు పనికి ఇక్కడే నేను ఉంటే మీ అమ్మని ఏం చేసేవాడునో నువ్వు కూడా ఊహించి కూడా ఉండలేవు. కానీ నాకు ఇక్కడ వచ్చే వీలు లేకుండా నీకు అమిత్ ద్వారా బిడ్డను కనటం ఇష్టం లేదని తెలుసుకుని మీ అమ్మకి బుద్ధి చెప్పటానికి దీప నేను డాక్టర్ కలిసి ఆడిన నాటకం. అవని నీకే కల్మషం లేదు, ఏ కలంకం లేదు అన్నాడు. అవని అంటే ఆ ప్రెగ్నెంట్ ప్రాసెస్ జరగలేదా అన్నది. వంశీ ఏమీ జరగలేదు, నీకు పీరియడ్స్ రాకుండా దీప డాక్టర్తో కలిసి అలా నాటకం ఆడాం, అంతేకాని మీ అమ్మ అనుకున్నది అక్కడ ఏమీ జరగలేదు అని చెప్పాడు. అవని నిజంగా ఇదంతా వింటుంటే నాకెందుకో కలలా అనిపిస్తుంది అవని ఏడుస్తుంటే, వంశీ ఇదంతా కల కాదు పిచ్చిదాన, అంతా నిజమే. నువ్వు మొన్న అన్నావు కదా, మా బాబా అప్పటి నుంచి ఇప్పటి వరకు నన్ను ప్రేమిస్తూ ఉంటే ఆ ప్రేమను ఎలా వదులుకుంటాను అని. మరి నీ ప్రేమ నీకు తిరిగి వచ్చింది కదా, నీకోసం కృష్ణ బావ ఇంతగా తప్పిస్తుంటే అర్థం కావటం లేదా అన్నాడు. అవని అమ్మకి మీరంటే పడదు కదా, మరి మనకు పెళ్ళి ఎలా అవుతుంది అన్నది. వంశీ నవ్వుతూ, నేను మీ కృష్ణ బావని అని చెప్పకు, ఇలా పోలీసు లాగానే మీ అమ్మకు పరిచయం అయ్యాను, ఇలానే పెళ్లి చేసుకుంటాను. అవసరం ఆ గతం చెప్పటం? చెప్పైనా మీ అమ్మని ఒప్పిస్తా, చెప్పు అన్నాడు. అవని వద్దు వద్దు, మా కృష్ణ బావ అంటే అమ్మకు పడదు, పోలీసుగా మీకైతే భయపడుతుంది, అలానే బాగుంది అన్నది. అలా వంశీ ఎన్నో కబుర్లు చెప్తూ అవనిని నిద్రపోకుండా చేస్తున్నాడు, కానీ అవనికి మత్తుగా ఉండి మాట్లాడుతూనే కళ్ళు మూస్తుంది. వంశీ దీపకు ఫోన్ చేసి అవనిని నిద్రపోకుండా ఎంత చేసినా, తను కూడా నిద్రపోకుండా ఉండటానికి ఎంత ట్రై చేసినా కళ్ళు మూతలు పడుతున్నాయి అని చెప్పే. దీప అన్నా నాకొక్క 20 నిమిషాలు పడుతుంది రావటానికి, ఎలా అయినా చేసి నిద్రపోకుండా చెయ్యి అని దీప చెప్పింది. వంశీ అవనిని ఎంత మాట్లాడిస్తున్నా కొడుతుంది, కళ్ళు మోస్తుంది. వంశీ లాభం లేదు అని అవనిని ఎత్తుకుని వాష్రూమ్కి తీసుకెళ్లాడు. షవర్ ఆన్ చేసి ఇద్దరు దాని కింద నిలబడి ఇద్దరు తడుస్తున్నారు. వంశీ అవనిని ఇటు చూడు అని ఎంత చెప్తున్నా చల్లటి నీళ్లు అవనిపై పడుతున్నా కానీ కళ్ళు తెరవలేకపోతుంది. వంశీ అవని పెదవులు అందుకొని చాలా గట్టిగా కిస్ చేస్తున్నాడు. అవన్ని గట్టిగా కళ్ళు మూసి తెరుస్తూ అవనికి కోపంగా ఉన్నా చూపించలేకపోతుంది. వంశీ అవని నడుము మడతలను సవరిస్తూ తన నాజూకైన నడుముని వంశీ చేతులతో తడుముతూ ఆమెలో వేడి పుట్టించటానికి ప్రయత్నిస్తున్నాడు. నడుముని సుతారంగా వత్తుతూ వంశీ బొటన వేలుతో అవని నాభి చుట్టూ మెల్లిగా రౌండ్గా తిప్పుతున్నాడు. వంశీ అలా చేస్తూ పెదవులు వదిలి ఆమె మెడవంపుల్లో ఆగి ఉన్న నీటిని తన పెదవులతో సృజిస్తూ మెల్లిగా పంటిఘాట్లు పెట్టాడు. అవని తనలోని అలజడులకు, పెదవుల సయ్యాటలకు, పైన పడుతున్న నీళ్లకు కాస్త తేరుకుంది. అవని వంశీ చేస్తున్న దానికి
అతనిని నెట్టి ఆమె పక్కకు జరిగి, ఏం చేస్తున్నారు మీరు, ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు అని అన్నది. వంశీ కళ్ళు అవని శరీరాన్ని స్కాన్ చేస్తుంటే అవని తనను తాను చూసుకుంది. తడిచిన చీరలో ఆమె అందచందాలు బహిర్గతం అవుతుంటే అవని, మీరు వెళ్ళండి బయటికి అని అన్నది. వంశీ, ఎవ్వరికి ఇవ్వక ఎన్ని రోజులు దాస్తావే నీ అందాలను అన్నాడు. అవని ఒక్కసారిగా నోరు తెరిచి వంశీని చూస్తుంది. వంశీ మెల్లిమెల్లిగా అవని దగ్గరికి వస్తుంటే అవని ఎటు వెళ్ళాలో చూసుకుంటే ఎటూ వెళ్ళలేకపోయింది. వంశీ మరీ దగ్గరికి వచ్చి అవనిని ఎటూ కదలనివ్వకుండా 2 చేతులు అడ్డుగా పెట్టాడు. అవని, నాకు చలిగా ఉంది, నేను డ్రెస్ మార్చుకోవాలి, మీరు వెళ్ళండి అన్నది. వంశీ ఒంటెగా, నేను హెల్ప్ చేయనా అన్నాడు. అవనికి ఏం మాట్లాడాలో కూడా అర్థం కావటం లేదు. ఒక పక్క మత్తుగా ఉంది, ఒక పక్క వంశీ చేస్తున్న మాయకు ఏదో అలజడిగా ఉంది. అవని వంశీ గుండెలపై 2 చేతులు పెట్టి, మీరు జరగండి, నాకు చలిగా ఉంది అన్నది. వంశీ, నీ చలిని తరిమేసి వేడి పుట్టించి చెమటలు పట్టించనా అన్నాడు. వంశీ ఏమంటున్నాడో అవనికి అర్థమయ్యి గుండెల్లో దడా మొదలైంది. నిద్రమత్తు వదులుతుంది. అవని, మీరు ఇలా చేయటం భావ్యం కాదు అంది. వంశీ, నువ్వు నిద్రమాత్రలు వేసుకుని వెళ్ళిపోదాము అనుకోవటం భావ్యమా అన్నాడు. అవని, మరి నాకేం తెలుసు, మీరు పోలీసు వంశీ అనుకున్నాను, నా కృష్ణ బావ అనుకుంటే నేనెందుకు వెళతాను అన్నది. వంశీ, అందుకే నీ కృష్ణ బావ నీకోసం వచ్చి నిన్నెత్తుకుపోతాను అంటున్నాడు, మరి వెళ్ళిపోతావా వాడితో అన్నాడు. వంశీ, అవని నవ్వుతూ తల ఊపింది. ఇప్పుడు కృష్ణవంశీ మనసు తేలిక పడింది. వంశీ అవన్నీ ఎత్తుకొని రూంలోకి తీసుకువచ్చి తన పవిట పిన్ను తీసి చీరను మొత్తం లాగేశాడు. అవని తన గుండెలకు చేతులు అడ్డు పెట్టుకుని, నేను డ్రెస్ చేసుకుంటాను, మీరు వెళ్ళండి అన్నది. వంశీ, అలా ఎలా వెళ్తాను, నీ కృష్ణ బావ నీకోసం ఎంతలా ఆరాటపడుతున్నాడో తెలుసుకోవాలి లేదా అన్నాడు. అవని, నా కృష్ణ బావ చాలా మంచివాడు, ఇలా చెయ్యడు అని చిరు సిగ్గులు బుగ్గల్లో పూపించింది. వంశీ, అప్పుడు నీ బావ చిన్నవాడే, అలా నిన్ను చూస్తూ వాడెలా ఉంటాడు, ఇలా ఉన్నాడు. వంశీ, అప్పుడు నీ బావ చిన్నవాడే, ఇలా నిన్ను చూస్తూ వాడెలా ఉంటాడు, అలా ఉన్నాడు అనుకో, వాడిని తేడా అంటారే పిచ్చి బంగారం అని అవనిని ఎత్తుకొని గిరాగిరా తిప్పు బెడ్ మీద దొర్లించాడు. అవని భయంగా కళ్ళు మూసుకొని వెనుకకు జరుగుతుంటే వంశీ అవని కాళ్లను పట్టుకొని బెడ్ చివరకంటా గుంజి అవని అందమైన నడుము భాగంలో లోతైన నాభి కనువిందు చేస్తుంటే వంశీ పెదవులు అక్కడికి వెళ్ళాలని మారాన్ చేశాయి. అవి మారాన్ చేస్తే వంశీ ఆగుతాడా? మెల్లిగా వంశీ పెదవులు అక్కడికి చేరాయి. ముద్దుల వర్షం కురిసింది. అవని నడుం భాగం ఎర్రగా కందింది. అవనికి చక్కిలి గింతలు, తీయని బాధతో చిరుకేకలు పెట్టింది. ఇంతలో డోర్ శబ్దం అవ్వగానే వంశీ టైం చూశాడు. దీప వచ్చిందని గబా గబా, నీ నైటీలెక్కడా అన్నాడు. అవని సిగ్గుతో కబోర్డుకెళ్ళి చెయ్యి చూపించింది. వెంటనే అందులో ఒక నైటీ తీసి అవనిపై విసిరి, త్వరగా వేసుకో అన్నాడు. అవని నవ్వుతూ గబా గబా నైటీ వేసుకుంది. వంశీ అక్కడ చీరను తీసి వాష్రూంలో వేసి గబాగబా వెళ్ళి తలుపు తీశాడు. దీప టెన్షన్తో చెమటలతో హడావుడిగా లోనికి వచ్చింది. అవనిని చూసి కాస్త ఆశ్చర్యానికి గురైంది. దీప అవనికి ఎలా ఉందో అన్న ఫోన్ చేసినప్పటి నుంచి ఎంతో టెన్షన్ పడ్డది. అవని బుగ్గలు కెంపులుగా మారి ముఖంలో సిగ్గు తొంతరలు, ముఖం ఒక విధమైన కలగా దీపకు అనిపించగానే దీప పడిన టెన్షన్ కాస్త మాయమైనది. ఆశ్చర్యం కూడా కలిగింది. వెంటనే తను తెచ్చిన ఇంజెక్షన్ లోడ్ చేసి వేస్తుంటే వంశీ అవనిని చూస్తుంటే అవని వంశీని చూస్తుంది. వంశీ కన్ను కొట్టాడు. అవని సిగ్గుతో ముసిముసిగా నవ్వుతూ అందరూ వస్తున్నారు అని ఎంత నవ్వు ఆపుకున్నా ఆమె ఆగటం లేదు నవ్వు. దీప గండం గట్టెక్కింది అనుకుంది. అక్షర కూడా అవనిని చూస్తూ వంశీకేసి చూసింది. వంశీ చిరునవ్వు నవ్వగానే, అక్షర, మా బావ మా అక్కకి ఇచ్చిన మంచి మెడిసినే ఇచ్చాడు దీప. నువ్విచ్చే ఇంజెక్షన్ కంటే బావ ఇచ్చిన మెడిసిన్ బాగా పనిచేసినట్టుంది కదూ అన్నది. దీప నవ్వుతూ, అవును వదినమ్మ, నా మెడిసిన్ కంటే మీకు మా అన్నలు ఇచ్చే మెడిసిన్ బాగా పనిచేస్తాయి అని సెటైర్ వేసింది. వచ్చిన అందరూ అవనిని చూసి గండం గట్టెక్కింది అని అందరూ నవ్వుల మధ్య ఆనందంగా పెద్దవారు మురిసిపోయారు.
గిరీశం అవని దగ్గరికి వెళ్ళి తల నిమిరి ఇప్పుడు ఎలా ఉందమ్మా అన్నాడు. అవని బాగానే ఉంది నానా అన్నది. అక్షర బెడ్ మీదకి ఎక్కి నిజం చెప్పు అక్క, వంశీబావ ఇచ్చిన మెడిసిన్ బాగా పనిచేస్తుందా, దీప ఇచ్చిన మెడిసిన్ పనిచేస్తుందా అని అల్లరిగా అన్నది. అవని ఒక్కసారిగా అక్షరను కౌగిలించుకొని నన్ను క్షమిస్తావా బంగారం అన్నది. అక్షర కూడా కన్నీళ్లు పెట్టుకుని అక్క నిన్నసలు క్షమించను అన్నది. అవని ఎందుకు బంగారం అన్నది. అక్షర మరి నాకు ఒక మాటిస్తే క్షమిస్తా అన్నది. అవని నువ్వేం చెప్పినా చేస్తా అన్నది. అక్షర అయితే నువ్వు మా కృష్ణబావని పెళ్లి చేసుకుంటావా అన్నది. అవని ఇలా తయారయ్యావేమే నువ్వు అన్నది. రామయ్య గదిలోకి వస్తూ అక్షరమ్మ అల్లరితనం ఏంటో నాకు తెలుసు. ఆ బంగారు తల్లి గుండెల నిండా బాధ పెట్టుకొని కూడా పైకి నవ్వుతూ నవ్విస్తూ ఉంటుంది అని అన్నాడు. వంశీ రామయ్యను చేరుకుని తాత ఇక నీ బంగారు తల్లికి కష్టాలన్నీ తీరాయి అన్నాడు. గిరీశం రామయ్య దగ్గరికి వచ్చి అతని చేతులు పట్టుకుని దండం పెడుతూ నా కన్న తండ్రి బ్రతికి ఉన్నా నా బిడ్డకి ఇంతలా చూసుకోడేమో, నాకు మీరు ఏ జన్మ రుణమో, నా బిడ్డను ఇంత దాన్ని చేసిన మీ రుణం నన్ను తీర్చుకునే భాగ్యం నాకు ఇస్తారా అన్నాడు. రామయ్య నాదేముందయ్యా ఒంటరివాడను అన్నాడు. గిరీశం రామయ్యని కౌగలించుకొని చెట్టంత కొడుకుని నేనున్నాను, ఆ 2 మనవరాళ్ళు నీ కళ్ళ ఎదురుగా ఉన్నారు, నీ మనవళ్ళు నీ కళ్ళ ఎదురుగా ఉన్నారు, ఇంత కుటుంబం ఉన్నది, నువ్వెలా ఒంటరివాడు అవుతావు? రామయ్య గిరీశాన్ని కౌగిలించుకొని చాలు బాబు నాకు ఈ సంతోషం, ఈ ముసలి ప్రాణం ఎక్కడున్నా మీ సంతోషాన్ని కోరుకుంటుంది అన్నాడు. గిరీశం ఎక్కడ ఉండటం కాదు, నా చిన్ని తల్లిని మీరు కళ్ళల్లో పెట్టి చూసుకున్నందుకు మిమ్మల్ని నా కన్న తండ్రిలా చూసుకునే భాగ్యం ఈ జన్మకి నాకు ఇవ్వండి నానా అన్నాడు. రామయ్య అయితే ఎంత సంతోషించాడో. రామయ్య అక్షర పసితనం నుంచి ఇంత కుటుంబం తనకు ఉన్నా కానీ ఒంటరిగా వేదన పడుతూ రామయ్యని కంటికి రెప్పలా చూసుకుంటూ తన కుటుంబం ఎప్పుడు ఒకటవుతుందో అని ఎదురు చూసేది. ఎన్నోసార్లు నిద్రలో ఉలిక్కి పడేది, తన వాళ్ళకి ఏమవుతుందో అని. ఆ క్షణం రామయ్య అక్షరను ఒడిలో పడుకోబెట్టుకుని కష్టాలు ఎవ్వరికీ కలకాలం ఉండవు బిడ్డ అని ఎంతో గుండె ధైర్యాన్ని నింపి అక్షరాన్ని కళ్ళల్లో పెట్టుకుని చూశాడు. ఈరోజు ఆ కుటుంబం ఒకటిగా కనపడుతుంటే రామయ్యకు కూడా ఎక్కడ లేని ఆనందం. అక్షర అల్లరితనం చూస్తుంటే చాలా ముచ్చటగా అనిపించింది. అందరి ఆనందాల నడుమ ఆ రాత్రి విందు భోజనాలు ఏర్పాటు చేశారు. అక్షర అమిత్ దగ్గరికి వెళ్ళి స్పృహ లేకుండా నిద్రపోతున్న అమిత్ని కన్నయ్య లెగు, నువ్వు మధ్యాహ్నం కూడా భోజనం చేయలేదు అని లేపుతుంది. అమిత్ నిద్రమత్తులోనే అక్షరాను గుంజుకొని గట్టిగా కౌగిలించుకొని నాకు ఓపిక లేదే పడుకుంటా అన్నాడు. అక్షర ఇంట్లో అంత గోల జరిగినా కానీ అమిత్ లేవలేదు అంటే అతను ఎంత అలసిపోయాడో ఆమెకు అర్థమయ్యి ఆ గది తలుపు గడియ పెట్టి తను బయట ఉన్నది కానీ భోజనం కూడా చేయకుండా ఎలా అని ఇప్పుడు లేపటానికి మళ్ళీ వచ్చింది. అక్షర కన్నయ్య ఈరోజు మాత్రమే అందరూ ఉండేది, తర్వాత ఎటువారు అటు వెళ్ళిపోతారు, ఈ ఒక్కపూట ఓపిక చేసుకుని లేస్తే అందరితో కలిసి తినవచ్చు అని బుజ్జగించింది. అమిత్ మత్తుగా అందరూ ఎటుపోతున్నారు, ఎవరు ఎటన్నా పోనీ అక్షు, నువ్వు మాత్రం ఇలా నా పక్కనే ఉండు చాలు అన్నాడు. అక్షర ముసిముసిగా నవ్వుతూ అయితే నీకెవరూ వద్దు కదూ అన్నది. అమిత్ అక్షరాన్ని ఇంకా గట్టిగా హద్దుకుంటూ వద్దే, నువ్వు ఒక్కదానివి ఉంటే నాకు అందరూ ఉన్నట్టే, నువ్వు దూరంగా ఉంటే నేను అందరి మధ్యలో ఉన్న ఒంటరిగానే అనిపిస్తుంది అని మత్తుగా చెప్తున్నాడు. అక్షర అల్లరిగా అయితే మనిద్దరం కలిసి ఫామ్ హౌస్లో ఉందామా అన్నాడు. అమిత్ అలా ఉంటే ఎంత బాగుంటుంది, 1000 ఎకరాలలో చిన్న ఇల్లు, ఏకాంతం ప్రశాంతమైన ప్రదేశం, నువ్వు నేను అనే ప్రపంచం అని. అమిత్ వెళదామా అక్కడికి అన్నాడు. అక్షర మరి బుజ్జిగాడిని ఎవరికిస్తారేంటి అన్నది. అమిత్ వాడి నానమ్మ చూసుకుంటుంది, నువ్వు నన్ను చూసుకోవే అన్నాడు. అక్షర వాడు పసివాడు కదా అన్నయ్య, పాలు లేకుండా ఉండలేడు, నిన్ను వాడిని చూసుకుంటా, వాడిని కూడా తీసుకుపోదామా అన్నది. అమిత్ నిజంగా వెళ్దామా అక్షర అన్నాడు. అక్షర నిజం వెళ్దాము కన్నయ్య, నాకు కూడా ఈ ప్రపంచానికి దూరంగా ఏకాంతంగా నీతో ఉండాలి, నీ ప్రేమని మనసారా ఆస్వాదించాలని చాలా కోరికగా ఉంది,
మన మొదటి కలయిక కూడా అక్కడే జరిగింది. అక్కడికే వెళదాము కన్నయ్య అన్నది. అమిత్ అదేంటి ఈ రోజు లేదా అన్నాడు. అక్షర ఈ ఒక్క రోజుకి కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉండి రేపటి మన జీవితం మన ప్రేమ అక్కడ నుంచే మొదలు పెడితే బాగుంటుందేమో. నువ్వు కూడా ఆలోచించు. నీకు మన కలయిక తెలియదు. అక్కడికి వెళ్ళి నువ్వు నేను ప్రపంచంగా మన మొదటి కలయిక నీకు పరిపూర్ణంగా గుర్తు చేసి ఆ తీపి జ్ఞాపకానికి గుర్తుగా మన బుజ్జి కన్నయ్య ఎలా వచ్చాడో నీకు తెలియాలి కదా అన్నది. అమిత్ అలా ఎలా జరిగిందంటావు అక్షు అన్నాడు. అక్షర నీకు ఎలా జరిగిందో వివరంగా అక్కడికి వెళ్ళాక చెప్తా. రేపు వెళ్దామా అన్నది. అక్షర నుదుటిపై ముద్దు పెట్టి నువ్వు ఎలా చెప్తే అలా బంగారం. నువ్వు ప్రేమగా నాకు దగ్గరవుతాను అంటే నాకంతకంటే ఏమి కావాలి? నా మనసు నీదే, నా తనువు నీదే, నా జీవితము నీదే. నువ్వెలా చెప్తే అలా అన్నాడు. అక్షర అమిత్ ప్రేమకు మురిసిపోతూ అమిత్ పెదవులపై చిరుముద్దు ఇచ్చి నీ ప్రేమ, నువ్వు నన్ను చూసుకునే విధానం చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ మాత్రం మారలేదు కన్నయ్య. నీ నీడలో నా ముందు జీవితం అంటే నాకు నిజంగా ఎంత సంతోషంగా ఉందో. నాకంటే అదృష్టవంతురాలు ఎవరూ లేరేమో అని అనిపిస్తుంది అని అమిత్ నుదిరిపై పడుతున్న వెంట్రుకలను పైకంటూ అక్కడ ముద్దు పెట్టి నా కన్నయ్య ప్రేమ మొత్తం నాకే సొంతం అన్నది. అమిత్ ఈ జన్మకి నీకే సొంతం అన్నాడు. అక్షర ఉడుక్కుంటూ అంటే మళ్ళీ జన్మలో నీకు చాలా మంది పిల్లలు కావాలా అన్నది. అమిత్ వద్దు బంగారం, జన్మ జన్మలకు నీ ప్రేమ నాకు కావాలి అన్నాడు. అక్షర మా మంచి కన్నయ్య అని అమిత్ మీసాలు లాగుతూ రా వెళదాము, అందరూ మన కోసం చూస్తున్నారు అని అన్నది. కష్టంగా లేచి వాష్రూంలోకి వెళ్ళాడు. తను ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చే వరకు అమిత్ బట్టలు తీసి అక్కడ పెట్టి ఒక్క టవల్తో అమిత్ బయటికి వచ్చాడు. అతని తల నుండి నీళ్లు పడుతుంటే అక్షర అమిత్ను అలా చూస్తూ మనసులో అలజడిగా ఉన్న ఇంకొక టవల్ తీసుకుని జలుబు చేస్తుంది, తల తుడుచుకో కన్నయ్య అన్నది. అమిత్ ఆ పని నేను కాదు చేసేది అన్నాడు. అక్షర నవ్వుతూ అమిత్ను కూర్చోబెట్టి తల శుభ్రంగా తుడిచింది. అమిత్ అక్షర నడువులపై చేయి వేసి తనపై గుంజుకొని బెడ్ మీద పడుకోబెట్టి తెల్లని అమిత్ దేహంపై నల్లని పలుచని జుట్టుతో నీళ్లు మిగిలి మెరుస్తున్న అతని దేహాన్ని చూస్తే అక్షరకి గుండెలో అలజడి, బుగ్గల్లో మందారాలు వచ్చి చేరాయి. అక్షర బుగ్గల్లో ఈ మందారాలను మురిపంగా ముద్దు చేసి అక్షరాన్ని అల్లుకుపోతుంటే అక్షర అమిత్ని నెట్టి అతని గుండెపై చిరుముద్దులు ఇచ్చి నీతో ఇలా ఉంటే టైం తెలియదు కన్నయ్య, మన కోసం అందరూ ఎదురు చూస్తారు, త్వరగా రా అంటూ చెంగున పారిపోయింది. అమిత్ నవ్వుకుంటూ బయటికి వచ్చాడు. అందరూ డైనింగ్ టేబుల్ చుట్టూ సంతోషంగా కనిపించారు. అమిత్కి ఇంట్లో ఏం జరిగిందో తెలియదు. సరోజ చాలా వీక్ అయిపోయి అసలు రూమ్ దాటి బయటికి రాలేదు. అందరూ భోజనాలు చేస్తుంటే ఆనందరావు గిరీశంతో ఎంగేజ్మెంట్కి ఏర్పాట్లు చేద్దామా అన్నాడు. గిరీశం వంశీకెళ్ళి చూశాడు. వంశీ బాబాయ్ గారు, దీపకు పెళ్లి చేసి నేను చేసుకుంటే బాగుంటుంది. ఎప్పటి నుంచో దీపకు చెప్తున్నా కానీ దీప ఒక సంఘటన మూలాన పెళ్లి వద్దు అని కరాఖండిగా చెప్పింది. దీపకు చేయకుండా నేను పెళ్లి చేసుకుంటే బాగుంటుందా? పెద్దలు మీరు చెప్పండి అన్నాడు. ఆనందరావు దీపతో ఏమ్మా మరి నువ్వు పెళ్లి చేసుకోకపోతే అన్నయ్య చేసుకోడు, ఏమంటావు అన్నాడు. దీప మనసులో ఇన్ని రోజులు అవని అన్నయ్యకు లేదు అని తను పెళ్లి చేసుకోవాలన్న ఆలోచనలో లేడు. అందుకు దీపకు పెళ్లి చేస్తాను అన్న ఆమె ఆ సంఘటన మూలాన చేసుకోను అని కరాఖండిగా చెప్పింది. కానీ ఈరోజు అన్నయ్యకి అవని దక్కింది. నాకు చేయకుండా అన్నయ్య పెళ్లి చేసుకున్నా అంత బాగుండదు. కానీ ఆమెకు పెళ్లి అంటేనే ఒక విధమైన భయంగా ఉంది. ఆ విషయం అందరికీ చెప్పను లేదు. అలా అని ఇప్పుడు చేసుకోను అని చెప్పటం బాగుండదు. అన్నయ్య కోసమైనా తప్పదు అని మనసులో అనుకుని ఆనందరావుతో బాబాయ్ నాదేముంది, మంచి సంబంధం మీకు అనిపిస్తే చేసుకుంటాను అని అన్నది. ఇంతలో అరుణ్ దీపను నేను పెళ్లి చేసుకుంటాను అన్నాడు. వీణ పక్కన ఉండి ఒక్కటి గట్టిగా పీకి నేనుండగా నీకు ఇంకో పెళ్లి కావాలా అన్నది. అరుణ్ నువ్వేగా దీప చెప్పింది అని కనీసం గదిలోకి కూడా రానివ్వటం లేదు అన్నాడు. దీప మా అక్క నిన్ను గదిలోకి రానివ్వటం లేదు అని నీకు ఇంకో పెళ్లి కావలసి వచ్చిందా? నువ్వేమీ అక్క గదిలోకి పోకుండా ఉండవలసిన అవసరం లేదు. వీణ అక్క చాలా హెల్దీగా ఉంది. మీరిద్దరూ చాలా హ్యాపీగా ఉండవచ్చు. ఏదో మా అన్నయ్య లవ్ సెట్ చేయాలి అని మీ ఇంట్లోకి ఇలా వచ్చాము అని దీప అన్నది.
ఆనందరావు: అంటే వీనికి ఏ ప్రాబ్లం లేదా అన్నాడు. వంశీ: ఏ ప్రాబ్లం లేదు బాబాయ్ గారు. ఇప్పుడు అందరము హ్యాపీగానే ఉన్నాము. దీప కూడా పెళ్లి చేసుకుంటాను అన్నది కనుక దీపకు మంచి సంబంధం చూశాక దీపకు పెళ్లి చేసి నేను అవనిని చేసుకుంటాను అని అన్నాడు. ఆ మాట విన్న అమిత్కి ఏమీ అర్థం కావటం లేదు. అసలు తన ఇంట్లో తనకే తెలియకుండా ఏం జరుగుతుంది, గిరీశం బావగారు జరుగుతుందో అర్థం కాలేదు. గిరీశం: బావగారు, దీపకి సంబంధం సెట్ అయ్యే వరకు టైం పడుతుంది. నేను అవన్నీ తీసుకుని మా ఇంటికి వెళ్ళిపోతాము. ఇప్పటి వరకు మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాము. ఇలా మేము ఇక్కడ ఉండటం కూడా భావ్యం కాదు అని అన్నాడు. అమిత్ మనసులో: దొబ్బేయండి, పీడా పోతుంది. మీరు కొంపలో ఉంటే మనశ్శాంతి ఉండదు అని మనసులో అనుకున్నాడు. ఆనందరావు: ఇక్కడ ఉండి కూడా చేయవచ్చు కదా గిరీశం, ఎందుకు వెళ్ళటం అన్నాడు. గిరీశం: లేదు బావా, ఆడపిల్లని మీకు ఇచ్చి మీ ఇంట్లో మేము ఉండటం భావ్యం కాదు. ఉన్నంతలో అవనికిచ్చి వంశీతో నాకు వీలైన కాడికి చేస్తాను. ఎలాగూ అక్షర పెళ్లి చెయ్యలేకపోయాను. ఇలా అక్షర అత్తగారింటి మీద మేముండటం అంత కరెక్ట్ కాదు అని చెప్పేశాడు. అమిత్ ఏమీ మాట్లాడటం లేదు అని అక్షర తండ్రిని ఉండమని చెప్పే సాహసం చెయ్యలేకపోయింది. అయినా కానీ ఇక్కడ వాళ్ళు ఉండటం కూడా అంత కరెక్ట్ కాదు అని తన మనసుకు కూడా అర్థమైంది. అలా అందరూ భోజనాలు చేశాక వంశీ: అమిత్ బ్రదర్, నీతో కాసేపు మాట్లాడాలి అన్నాడు. అమిత్: పదండి బ్రో, అలా డాబా మీద చల్లటి గాలి చక్కటి ప్రశాంతంగా ఉంటుంది అని వంశీని అమిత్ మేడపైకి తీసుకుని వెళ్ళాడు. వంశీ అమిత్తో నేను గిరీశం మామయ్య మేనల్లుణ్ణి కాదు అని చెప్పాడు. అమిత్ ఆశ్చర్యంగా అదేంటి, అక్షర కూడా మీరు తన బావ అని చెబుతుంది కదా అన్నాడు. వంశీ అమిత్తో అక్షర మాకు పరిచయం ఎలా చెప్పాడు. అమిత్ ఆశ్చర్యంగా ఏంటి, నా అక్షు అలా చేసిందా అంత ధైర్యంగా? నువ్వు చెబుతున్నది నిజమేనా బ్రో? నాకైతే నమ్మబుద్ధి కావటం లేదు అన్నాడు. వంశీ నవ్వుతూ నీ అక్షు నీ దగ్గరే అలా అమాయకంగా కనపడుతుంది. అక్షర ఎంత అల్లరిపిల్లో, ఎంత గడుసుదో, ఎంత ధైర్యవంతురాలో దీప చెప్పినప్పుడు నేను కూడా ఆశ్చర్యపోయాను. అక్షరం ముక్క రాని అమ్మాయి. అసలు దీప ఎవరు? ముక్కు ముఖం తెలియని అమ్మాయి. నాకెందుకు అని ఆలోచించకుండా అపర రుద్రకాళిలా వారిపై పోరాడి ఆ రోజు దీప ప్రాణాన్నే కాదు దీప జీవితాన్నే నిలబెట్టింది. అలా అక్షర మాకు తెలుసు. అమిత్ మరి మీరు బావ ఎలా అయ్యారు అన్నాడు. వంశీ అవని చిన్నతనం, సరోజ చేసిన దాష్టికం, సరోజ వంశీ మేనమామను చంపేశాక గిరీశం జీవితంలోకి ఎలా వెళ్ళింది, అక్షరని ఏ విధంగా తప్పించింది, అవని ఏ విధంగా గిరీశాన్ దగ్గరైంది అన్నీ చెబుతూ తర్వాత అవనియే అక్షర అని మీరు పొరపడి వచ్చినప్పుడు గిరీశాన్ని అవనిని ఎన్ని రకాలుగా తను లాక్ చేసుకుంటూ వచ్చింది అన్నీ చెబుతుంటే అమిత్కి సరోజాని ముక్కలు ముక్కలుగా చంపాలి అనిపిస్తుంది. అమిత్ అసలు ఆడదేనా? ఇన్ని దాష్టికాలు, ఇన్ని జీవితాల అగాధాలు చేస్తారా అని కోపంతో రగిలిపోతుంటే వంశీ నీకు ఆమె చేసినది చెబితే ఇంత బాధగా ఉంది. నా కళ్ళ ముందే నా మేనమామని చంపేస్తే నేనేమైపోవాలి? నేను అవన్నీ చేరాలని ఆమెకు బుద్ధి చెప్పాలని అనుకున్నా కానీ అవనికి నీకు పెళ్ళి అని నేను తప్పుకున్నాను. తర్వాత సరోజ హాస్పిటల్లో చేసినవి, అప్పటి నుంచి వంశీ ఎలా ప్లాన్ చేసుకుంటూ వచ్చింది, తర్వాత అక్షర చూశాక, అక్షర నీ భార్య అని తెలిసాక మీ జీవితాలను ఎలా అగాధం చేయటానికి చూస్తుందో అని తెలుసుకుని అక్షర నేను ఇద్దరం ఇలా నాటకం ఆడాము. అంతేకాని వేరే ఏ ఉద్దేశము కాదు. అక్షర కూడా మీకు చెప్పకపోవటానికి 2 కారణాలున్నాయి. ఒకటి, అంత క్రూరమైన మనిషి ఎంతకైనా తెగిస్తుంది. భారతిని గిరీశం ప్రాణానిగా ప్రేమించింది. అక్షర జన్మించాక అన్యోన్యంగా ఉంటున్న వారి కాపురంలో సరోజ ఎలా చిచ్చు పెట్టిందో, తరువాత గిరీశం కావాలని చెయ్యకపోయినా భారతి మీద ప్రేమ కొద్దీ గిరీశం చేయి చేసుకోవటం, ఆమె మరణించటం, అది బయట పెడతానని గిరీశాన్ని బెదిరించటం, ఇవన్నీ అక్షరకు తెలుసు. ఈ వయసులో తండ్రి మీ ఇంట్లో అందరి ముందు దోషిలా నిలబడటం అక్షరకు ఇష్టంగా లేదు. ఎందుకంటే తల్లిదండ్రులు ఎలా ఉన్నారో అక్షరకు తెలుసు. తండ్రి చేసింది అక్కడ ఏమీ లేకపోయినా జీవితకాలం అతను మనోవేదన గురవుతాడు అని ఒక కారణం. మీకు ఏ విధంగా అక్షర సరిపోను అని ఆమె అనుకుని అవని అన్ని విధాలుగా మీకు బాగుంటుంది అని మీరు పొరపడిన ఏదైనా ఆమెకు ఆశలు కల్పించారు కనుక మీరు అవనిని చేసుకుంటారు అని ఒక కారణంతో మీకు ఏమీ చెప్పలేదు. మీరు అవనిని చేసుకున్నాక
మీ జీవితంలో అక్షర ఉండకూడదు అని గట్టి నిశ్చయంతో మీకు దగ్గర కాలేకపోయింది. ఆమె ప్రేమను మీకు చూపించలేకపోయింది. అవనితో మీరు జీవితం ముడిపడితే అక్షర తప్పుకోవాలని చూసింది. మీ ప్రేమ అక్షరపై ఎంత ఉన్నా కానీ, ఇద్దరు భార్యలను మీరు ప్రేమగా చూసుకున్నా కానీ, ఎందుకో మీ మేనత్త చనిపోయిన విధానం, ఇద్దరు భార్యలతో మీరు మనశ్శాంతిగా ఉండలేరు అని, మీ జీవితంలో ఉండాలి అనుకోలేదు. ఆ రోజు హాస్పిటల్లో అవనికి మీ ద్వారా గర్భం అనేది లేదని తెలిసినప్పుడు, అవని నేను ఎంతలా ప్రేమిస్తున్నానని చెప్పినప్పుడు అక్షర ఆనందాన్ని నేను చూశాను. ఆమె మీపై పెంచుకున్న ప్రేమను ఆమె మాటల్లో విన్నాను. దీపకు ప్రాణభిక్షే కాకుండా జీవితాన్నిచ్చింది. అక్షర జీవితం ఇలా కాకూడదు అని ఇక్కడికి వచ్చి నేను ఇలా నాటకం ఆడాను. అవని నా ప్రాణం అని వంశీ చెబుతుంటే, అమిత్ ఇన్ని జీవితాలను అగాధం చేసిన సరోజాని ఊరికే ఎలా వదిలిపెట్టాలి? తీసుకుపోయి జైల్లో పడిస్తే పేడా పోతుంది అన్నాడు వంశీ. ఈ వయసులో ఆమెను జైల్లో వేసిన ఒకటే, మానసికంగా బయట ఉంచి చంపినా ఒకటే. ఇప్పుడు నేను చేసేది కూడా అదే. కేసు లేదు, తొక్క లేదు. నేను వంశీకృష్ణ అని ఆమెకు తెలియదు. ఒక పోలీస్ ఆఫీసర్గా ఆ కేసు డీల్ చేస్తున్నాను అని మాత్రమే తెలుసు. అమిత్ అంటే ఆ కేసు అన్నాడు వంశీ. ఇలాంటి కేసులు ఎన్నో చూస్తున్నాము. మా మామయ్య చనిపోయినప్పుడు నేను పెద్దవాడినై ఉంటే వేరేలా ఉండేది. కానీ నా వయసు అప్పటికి సరిపోలేదు. ఇన్ని సంవత్సరాల తర్వాత బయటికి తీసి ఆమెను జైలుకు పంపించటం పెద్ద లెక్క కాదు. కానీ అవనికి తన తల్లి ఇలా అని, తన భర్త జైల్లో పెట్టాడు అని జీవితకాలం మనసులో ఉంటే మా కాపురం చక్కగా ఉండదు. తల్లి ఇలాంటిది అని తను తట్టుకోను లేదు. అందుకే అవనికి ఏమీ చెప్పలేదు. అక్షర కన్నా తెలుసు, కానీ అవనికైతే తెలియదు అని వంశీ అంటే, అమిత్ మీరు ఆలోచించింది నిజమే బ్రో. అవనిని మీరు పెళ్లి చేసుకుని మీరు హ్యాపీగా ఉండాలి అంటే ఈ కేసు అవనికి తెలియకుండా ఉంటేనే మీ జీవితం బాగుంటుంది. ఎంత కాదనుకున్నా అవనికి కన్నతల్లి. కన్నతల్లి ఇటువంటిదా అని తెలిసి మానసికంగా బాధపడుతుంది. మీరు కరెక్ట్గానే ఆలోచించారు అని వంశీని అమిత్ కౌగలించుకున్నాడు. వంశీ అమిత్తో, ఇక మేము కూడా వెళ్ళిపోతాం బ్రో. దీప పెళ్లి విషయం మాత్రం అందరం కలిసి నిర్ణయించుకుందాం. ఎందుకంటే నాకు కూడా నా అనేవారు లేరు అని వంశీ బాధగా అంటే, అమిత్ లేదు బ్రో, మనందరినీ కలిపే గడియారం ముళ్ళు ఊరుకోదు కదా, అది చేసే పని అది చేస్తూనే ఉంటుంది అని అన్నాడు. వంశీ నవ్వుతూ అక్షరకు భలే పేరు పెట్టావే అన్నాడు. అమిత్ నవ్వుతూ ఇప్పటి వరకు అది అమాయకురాలు అనుకున్నా, ఇంత రౌడీ అని తెలియదు అన్నాడు. వంశీ జాగ్రత్త బ్రో, అక్షర ఇప్పుడు గట్టు తెగిన ఉప్పెనలా మీ మీదికి ప్రేమతో వస్తుంది, జాగ్రత్తగా ఉండండి అన్నాడు. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉంటే చేసుకొని బెల్ ఐకాన్ టచ్ చేయండి. ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. కంపల్సరీ కామెంట్ ఇవ్వండి. వీలైతే షేర్ చేయండి. మన ఛానల్లో కంప్లీట్ అయిన స్టోరీలు చాలా ఉన్నాయి, ప్లేలిస్ట్లో పెట్టాను, నాన్ స్టాప్గా వినండి.